హలో అండి. నేను మన అడగర్ల ఛాన్సెస్ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. అయితే ఈరోజు మనం ఒక మంచి విషయాన్ని తెలుసుకుందామండి. ఏంటంటే మన అందరిళ్ళల్లో హనుమంతుడిని పూజిస్తాం కదా. మగపిల్లలకి మెడలో లాకెట్ కూడా వేస్తాం ఆంజనేయ స్వామి. అయితే ఇళ్ళల్లో హనుమాన్ చాలీసా కూడా చదువుతుంటాం. ఆ హనుమాన్ చాలీసా రచన ఎలా జరిగింది ఏంటి అనే సంగతి మనం తెలుసుకుందాం. ఇప్పుడు దాన్ని తులసీదాస్ గారు రాశారని తెలుసు కదా మనకి. ఆ విషయాలు ఏంటో తెలుసుకుందామండి. ఇప్పుడు అందరము భక్తితో చదివే హనుమాన్ చాలీసా 40 లైన్లలో ఉంటుంది. ఈ చాలీసాను రచించింది తులసీదాస్. ఈ తులసీదాస్ గారు కారాగారంలో ఉన్నప్పుడు ఈ చాలీసాను రాశారటండి. ఆంజనేయుని స్వామి భక్తిని చాటే ఈ హనుమాన్ చాలీసా 16వ శతాబ్దం నుండి ప్రచారంలో ఉంది. ఉత్తరప్రదేశ్లోని సోరో ప్రాంతానికి చెందిన మనిషి అటండి ఈయన తులసీదాస్. ఈ తులసీదాస్ మహాకవి కదండి. ఈయన శ్రీరాముని భక్తుడు కూడా. తన కథల ద్వారా చిన్న చిన్న నాటకాలు వేయిస్తూ ప్రజల్లో భక్తిని నింపేవాడు. అలా ఇతని గురించి అక్బర్కు తెలియడంతో ఒకసారి తన ఆస్థానానికి పిలిపించి ఏదైనా మహిమను చూపమన్నాడట. తనకు ఎలాంటి మహిమలు లేవని చెప్పడంతో అక్బర్ కోపగించి అతన్ని జైల్లో పెట్టించాడట. అప్పుడు తులసీదాసు హనుమంతుని సాయం కోరుతూ చాలీసా రచన చేశాడటండి. అలా హనుమాన్ చాలీసా రచన చేయగానే కోతులు గుంపులుగా కోట చుట్టూ ముట్టడంతో చుట్టుముట్టేసినాయి ఏంటండి కోతులు. భయపడిన అక్బర్ చక్రవర్తి తులసీదాసును కారాగారం నుంచి వదిలేశాడట. కొన్నాళ్లకు తులసీదాసుకు ఒకచోట హనుమంతుని దర్శనమైందటండి. ఆ స్థలంలోనే ఆయన ఒక ఆలయాన్ని కట్టించాడు. అదే సంకటమోచన హనుమాన్ మందిర్. ఇక్కడే రామచరిత మానస్లోని కొన్ని భాగాలను కూడా ఆయన రచించాడని చెబుతారు. ఇదండి హనుమాన్ చాలీసా కథ మరియు సంకటమోచన్ హనుమాన్ మందిర్ కథ కూడా అన్నమాట. సరే అండి, ఇది చెప్దామని. నా హనుమాన్ చాలీసా అందరికీ పరిచయమే కదా. మనం గుళ్ళకి వెళ్తే హనుమంతుడి గుళ్ళో ఒక గోడ మీద హనుమాన్ చాలీసా నోటీస్ బోర్డు మీద పెట్టి ఉంటుంది, లేదా అక్షరాలన్నా లిఖించి ఉంటాయి గోడ మీద హనుమాన్ చాలీసా. అక్కడ కూర్చుని కూడా చాలామంది చాలీసా చదువుతారు. దాదాపు అందరిళ్ళల్లో హనుమాన్ చాలీసా బుక్ కూడా ఉంటుంది కదండి. ఇది చూడగానే నాకు హనుమాన్ చాలీసా గురించి, ఈ తులసీదాస్ గారి గురించి చెప్పాలనిపించింది. సరేనండి, మరి ఉంటా.